వాళ్ళకి 30,000 40,000 అట్లా అట్లా ఎన్ని తీసుకోవచ్చు డైలీ అంటే 50,000 వరకు తీసుకోవచ్చు. ఎంతవరకు 50,000 వరకు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు డైలీ ఇన్కమ్ అనేటువంటి రావడం జరుగుతుంది. మన దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైలీ 50,000 తీసుకున్న వాళ్ళు 350 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 350 మంది. అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. అవార్డ్స్ అన్నటువంటివి కూడా మనకు, ఎందుకంటే మన కంపెనీగా బండ్లు అమ్ముపెడుతుంది, బండి అమ్ముకోవాలి. అవునా? వాడు ఇష్టం పెట్టేందుకు బండికి మన దగ్గర మన అండర్లో ఒక ఇద్దరికి బండి తీసుకున్నామంటే మనకు గోవా ట్రిప్ ఉంటుంది. ఇద్దరికి 50 మంది చేస్తాం. 15,000 కట్టంటే అందరూ కడతారు. బండి తీసుకోవాలంటే ఇద్దరు రావచ్చు, 5 రావచ్చు, ఎవరికైతే అవసరం ఉంది. కొంతమంది అడుగుతారు, 15,000 కట్టిన తర్వాత మనం నాకు బండి చేయకపోతే ఎట్లా? కరెక్ట్. నీకు అంత డౌట్ ఉంటే 15,000 కట్టు, బండి తీసుకో. ఆ మిగిలిన ఏదైతుందో అది ఈఎంఐ కన్వర్ట్ చేసుకో, బండి తీసుకుంటే బండి తీసుకో. అర్థమైందా? నువ్వు కట్టిన ఎంత? 15,000. మిగిలిన దానికి రిజిస్ట్రేషన్ వాడికి పెట్టుకో 20,000 కట్టావు. ఎన్ని కట్టావు? 35,000 కట్టావు. మిగిలిన వాడి ఈఎంఐ కట్టుకుంటున్నావు. అర్థమైంది? అంటే దగ్గర కంపెనీ డబ్బులు నీ దగ్గర 70,000 ఉంది, మిగిలి ఉంది దగ్గర. అప్పుడు ఎవరు భయపడాలి? కంపెనీ భయపడాలి, నువ్వు భయపడాలి? కంపెనీ భయపడాలి. 20 మందిని మనం చేసినట్టే తెలుసుకున్నారా? ఎక్కడ ఏమి కాదు. మీరు 25 మంది చేస్తున్నట్లయితే 1,25,000 మీకు డైరెక్ట్ వస్తాయి మనకి. ఎందుకంటే పెద్ద సర్కిల్ మనము వెహికల్ మన చేతికి రావడానికి ఎంతమంది? 25 మంది వస్తే కావాలి. ఎట్లా రావాలి? ఎట్లా మీ ఇష్టము. ఇంకొక 15 మందిని, ఇంకొక 10 మందిని, 25 మంది డైరెక్ట్ అయి ఉన్నారు. 20 మంది డైరెక్ట్ అయితే 1,25,000 వస్తాయి. 1,25,000 నువ్వు ఆల్రెడీ తనకు 15,000 ఐడి అయినా. అవును, 1,25,000 ఏమైందంటే 5% టీడీఎస్ కట్ అవుతుంది. ఈ టీడీఎస్ వల్ల నీకు పేమెంట్ అవుతుంది. 5% టీడీఎస్ మనం, ఎందుకంటే మనం సంపాదించేంత లీగల్ అమౌంట్. దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసింది. డైరెక్ట్ మార్కెటింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ప్రొడక్ట్ ఇచ్చారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటే వాళ్ళకు ప్రొడక్ట్ ఇచ్చారు. తర్వాత ఒక 10% వచ్చేసి కంపెనీ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ తీసుకుంటారు. ఎందుకంటే కంపెనీ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళ ప్రాఫిట్. ఇంకో 10% వచ్చేసి మీ వ్యాలెట్ లో పెడుతుంది. వ్యాలెట్ ఎందుకు అంటే కంపెనీకి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఏది ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇవి కొనుక్కునేటప్పుడు మీరు ఈ వ్యాలెట్ ఉన్న డబ్బులు బట్టి కొనుక్కోవచ్చు. అంటే ఇది మనకు వస్తుంది, ఇది మనకు వస్తుంది. మన కాళ్ళలో ఒక 10% ఒకటి. అర్థమైంది? సో ఇక్కడ 1,25,000 25 బైక్స్ మీద మనం 25 మెంబర్స్ మనం డైరెక్ట్ జాయిన్ చేస్తే 1,25,000 వస్తుంది. ఈ 1,25,000 నుంచి ఇవన్నీ పోయినప్పుడు కూడా 1 lakh మనకు చేతి ఉంటుంది. ఆ 1 lakh మన గవర్నమెంట్ మొత్తం లెక్కేసి మన వల్ల మనం తీసుకోవచ్చు. లేదు నాకు ఇది అవసరం లేదు, నేను రూపాయి కూడా పెట్టాను, నా డబ్బు నాకే ఉండాలా, నేను మాత్రము రూపాయి పెట్టుకుంటే దీంట్లో తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ అండర్లో ఒక్కొక్కరు బయట తీసుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ కుదరదు. మీకు ఆ విషయం కాకుండా